హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యారెట్ హల్వా ఎలా చేసుకున్నా చూపిస్తాను రండి. ముందు ఇలాంటి క్యారెట్లు 3 తీసుకొని జ్యూస్ చేసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది వేడి కానీ తగినంత స్వీట్, మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ, మీరు తినే బట్టి స్వీట్. ఇది బాగా మసలాలి. దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకోవాలి, కొంచెం దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కొంచెం మరిగినాక చూద్దాం ఎలా అయితే. ఇప్పుడు ఇది మసిలింది. దీంట్లో కార్న్ఫ్లవర్ పాలల్లో కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. చిక్కబడే వరకు మంచిగా కలుపుకోవాలి. స్వీట్ అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. నెయ్యి రాసుకొని దీంట్లో పోసినాను. తర్వాత ఒక 10 మినిట్స్ అయినాక ఇది ఎలా అయిందో చూద్దాం. దీన్ని స్వీట్ అయింది, ఇది టచ్ చేసి గట్టిగా అయింది. దీన్ని చాలా అయితే ఈ స్వీట్ని ఇట్లా కట్ చేస్తే ఇట్లా మంచి స్పంజిగా చాలా బాగుంటుంది. దీంట్లో మనము కాజు కర్బూజా గింజలు వేసినాను, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంతో తింటారు. ఈ స్వీట్ ఇట్లా చూస్తే స్పంజ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.